మావోయిస్టు ఉద్యమాల్లో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి ప్రస్థానం ముగిసింది. గ్రామం నుంచి విప్లవోద్యమాల బాట పట్టి దళ సభ్యుడి నుంచి కీలక పదవులకు ఎదిగిన నేతలంతా ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లకు బలవగా తరాలపల్లి నుంచి మావోయిస్టు పార్టీలో మిగిలిన ఒకే ఒక్క నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ అలియాస్ ప్రభాకర్ ఇప్పుడు దళం నుంచి బయటకొచ్చారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో సాంబయ్య ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోగా మావోయిస్టు ఉద్యమాల్లో తరాలపల్లి శకానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఉద్యమాలపల్లి తరాలపల్లి హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని తరాలపల్లి గ్రామం ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరుంది. గ్రామానికి చెందిన ఎంతో మంది విద్యార్థి దశ నుంచి ఉద్యమాలకు ఆకర్షితులై అడవుల బాట పట్టారు. అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి దశాబ్దాల తరబడి దళానికి సేవలందించారు. దళ సభ్యులుగా చేరి దండకారణ్యంలో వివిధ జోన్లలో కీలక పదవులు చేపట్టారు. దీంతో తరాలపల్లికి ఉద్యమాల పల్లెగా పేరొచ్చింది. తరాలపల్లి నుంచి ఎంతో మంది ఉద్యమాల బాట పట్టిన కొంతమంది లొంగుబాటును ఎంచుకున్నారు. కొంతమంది మావోయిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి దళంలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే వివిధ సందర్భాలలో జరిగిన ఎన్కౌంటర్లలో కొంతమంది ప్రాణాలు కోల్పారు. ఇందులో 1991లో జరిగిన ఎన్కౌంటర్లో వేల్పుల జగదీష్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను హతమయ్యారు. ఆ తర్వాతి కాలంలో గాజుల శ్రీనాథ్ అలియాస్ శ్రీకాంత్, ముప్పిడి నాగేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్, చిడ్ర సదానందం అలియాస్ కౌముది, పేరాల సంపత్ కుమార్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్న ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిలారు. తరాలపల్లి నుంచి కీలక బాధ్యతలు స్వీకరించిన 9 మందిలో 7 ఇదివరకే ప్రాణాలు కోల్పోగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో మిగతా 2 దళానికి దూరమయ్యారు. గతేడాది మార్చి 25న బీజాపూర్ దంతెవాడ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్ ప్రాణాలు కోల్పారు. 1982లో 10వ తరగతి చదువుతున్న సమయంలోనే అంకేశ్వరపు సారయ్య, ముప్పిడి సాంబయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో అంకేశ్వరపు సారయ్య చనిపారు. దీంతో గ్రామానికి చెందిన 9 మందిలో ముప్పిడి సాంబయ్య మాత్రమే దళంలో మిగిలిపారు. ఈ క్రమంలోనే ముప్పిడి సాంబయ్య కూడా ఇటీవలి లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమ బాటలో తరాలపల్లి ప్రస్థానం ముగిసినట్లయింది. ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ అలియాస్ ప్రభాకర్ ఇక్కడి తరాలపల్లి నుంచి 1982లోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ రామస్వామి భద్రమ్మ దంపతులకు మొత్తం 5 సంతానం. అందులో పెద్దవాడు ముప్పిడి సదానందం, ఆ తర్వాత ముప్పిడి సాంబయ్య, ముప్పిడి నాగేశ్వరరావు, 2 ఆడబిడ్డలు జ్యోతి, సంధ్య ఉన్నారు. పెద్దవాడైన ముప్పిడి సదానందం రిటైర్డ్ టీచర్ కాగా రెండో సంతానం ముప్పిడి సాంబయ్య 1982లో దళంలో చేరాడు. మూడో సంతానం ముప్పిడి నాగేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్ కూడా విప్లవ బాట పట్టారు. కాగా నాగేశ్వరరావు 1998లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోగా సాంబయ్య ఇంతకాలం ఉద్యమాల్లోనే కొనసాగారు. ఈ క్రమంలోనే ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవడంతో 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెరపడినట్లయింది.